వెల్కమ్ టు మెగా9 బాక్స్ ఆఫీస్. వృషకర్మ ఈ సినిమా ఎవరిదో తెలుసు కదా, మన నాగ చైతన్యది. మొన్నే రిలీజ్ అయిన అఖిల్ లెనిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఇక ఇప్పుడు నాగ చైతన్య వంతు. సో ఇప్పుడు నాగ చైతన్య తన కెరియర్ లోనే అతిపెద్ద సినిమా చేస్తున్నాడు, అదే వృషకర్మ. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఓటీటీ డీల్ ఫిక్స్ అయ్యిందట. అది కూడా ఎవ్వరూ ఊహించని నంబర్ అట. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున చర్చకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రారంభం నుండే ప్రత్యేకమైన ఆసక్తిని సృష్టిస్తాయి. కథలో కొత్తదనం, దర్శకుడిపై ఉన్న నమ్మకం, హీరో ఇమేజ్, భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిసి వస్తే అలాంటి సినిమాల చుట్టూ భారీ హైప్ ఏర్పడుతుంది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న వృషకర్మ కూడా అదే తరహాలో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. గ్లింప్స్ లో చూపించిన విజువల్స్, కథకు సంబంధించిన చిన్న చిన్న హింట్స్, నేపథ్య సంగీతం, నాగ చైతన్య కొత్త లుక్ ఇవన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సోషల్ మీడియాలో కూడా గ్లింప్స్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమా గురించి చర్చ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం వృషకర్మ సినిమా థియేటర్లోకి రాకముందే డిజిటల్ శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందట. ప్రముఖ సంస్థ ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త నిజమైతే నాగ చైతన్య కెరియర్ లోనే ఇదే అతిపెద్ద నాన్ థియేట్రికల్ డీల్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తండేల్ విజయంతో నాగ చైతన్య మంచి జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకొని వృషకర్మ ద్వారా మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా ప్రేమ కథలు, కుటుంబ కథలు, యాక్షన్ సినిమాల్లో కనిపించిన నాగ చైతన్య ఈసారి మిస్టిక్, పౌరాణిక, ఫ్యాంటసీ అంశాలతో కూడిన కథలో నటించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ స్పష్టం చేసింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, పాత్ర తీరు గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమైన నాగ చైతన్య ఈ సినిమాతో మరోసారి తన నటనలో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వృషకర్మ కథలో మిస్టిక్ అంశాలతో పాటు పౌరాణిక నేపథ్యం కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఫ్యాంటసీ ప్రపంచాన్ని థ్రిల్లర్ శైలిలో చూపించే ప్రయత్నం దర్శకుడు చేస్తున్నారని తెలుస్తోంది. కథలో సస్పెన్స్, అడ్వెంచర్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. అందుకే ఈ సినిమా సాధారణ కమర్షియల్ చిత్రాల కంటే పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. భారీ సెట్లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ మేకింగ్ తో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కార్తిక్ దండు ఇప్పటికే విరూపాక్ష సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. సస్పెన్స్, మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు అదే తరహాలో మరింత పెద్ద స్థాయిలో వృషకర్మను రూపొందిస్తున్నారని సమాచారం. ఈసారి కథ పరిధి కూడా మరింత విస్తృతంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ లో కనిపించిన విజువల్స్ సినిమాపై ప్రత్యేకమైన అంచనాలను సృష్టించాయి. భారీ స్థాయిలో రూపొందించిన సెట్లు, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమా స్థాయిని తెలియజేశాయి. చాలా మంది అభిమానులు గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమా హాలీవుడ్ తరహా అనుభూతిని ఇవ్వొచ్చని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయమై కూడా ఆసక్తికరమైన ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో గతంతో పోలిస్తే కొంత మందగమనం కనిపిస్తుంది. చాలా డిజిటల్ సంస్థలు పెద్ద హీరోల సినిమాల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్ కొనసాగుతోంది. వృషకర్మ కూడా అలాంటి సినిమాల్లో ఒకటిగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ మీడియా సంస్థ ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే అది నాగ చైతన్య కెరియర్ లోనే అతిపెద్ద నాన్ థియేట్రికల్ డీల్ గా నిలవచ్చు. అలాగే సినిమా రిలీజ్ కు ముందే పెట్టుబడిలో గణనీయమైన భాగం తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ తరహా ఒప్పందాలు
విజయాలు నిర్మాతలకు ఆర్థికంగా భరోసాని కల్పిస్తాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వృషకర్మ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. కీలక సన్నివేశాలను అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా చిత్ర బృందం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ ను గ్రాండ్ గా చూపించాలనే లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాగ చైతన్య అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు చూడని కొత్త తరహా పాత్రలో కనిపించబోతూ ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుగా పెరిగిపోతున్నాయి. గ్లిమ్స్ తో ప్రారంభమైన ఆసక్తి ఇప్పుడు డిజిటల్ హక్కులపై వస్తున్న వార్తలతో మరింత పెరిగింది.